హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వింక్లింగ్ స్టార్స్. ఈరోజు పొద్దున ఫస్ట్ షో ప్రభాస్ సినిమా చూసిన కల్కి 2898 AD, డైరెక్టెడ్ బై నాగాశ్విన్, బై వైజయంతి ప్రొడక్షన్స్. సినిమా చూసినాక నాకు ఒక్కటి చెప్పాలనిపించింది, ఐ నెవర్ వాచ్ బిఫోర్ లైక్ దిస్ అని ఒక డైలాగ్ మస్తు అనిపించింది. ఇలా మెయిన్ లీడ్ రోల్ తీసుకుంటే ప్రభాస్ హీరోగా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దీపిక, ఇంకా విలన్ రోల్ కమల్ హాసన్. వీళ్ళు చింపేసిరు అంతే. ఎవ్వరు క్యారెక్టర్స్ వాళ్ళు ఫుల్గా లీవ్ చేస్తారు. కొన్నిసార్లు మనకు ఏమనిపిస్తుంది అంటే నేను కూడా ఆ ఫ్యూచర్ పోయి వాళ్ళతో ఉన్నా అనే ఫీలింగ్ వస్తుంది. అంత మంచిగా ఉంది సినిమా. దీంతో మీకు అర్థమై ఉండొచ్చు సినిమా చూడొచ్చు, సూపర్ హిట్ ఉందని చెప్పేసి. సినిమా స్టోరీ లైన్కి వచ్చేస్తే నాగార్జున ఏమనుకున్నా అంటే మంచికి చెడుకి యుద్ధం, అందులో మైథాలజికల్ స్టోరీ తీసుకుంటూ కృష్ణుడి 10వ అవతారం కల్కి అని చెప్పేసి అలా ఏం చెప్పాలనుకున్నాను, నార్మల్గా పాస్ట్ని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని లింక్ చేస్తే ఎట్లుంటుంది, మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు దాన్ని, ఫ్యూచర్లోకి పోయి ఎట్లుంటుంది అనేది మనకు ముందే చూపించిండు. నాగార్జునకి ఒక హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకుందాం ఇక్కడ. ఇంకా స్టోరీ విషయం మధ్య స్టోరీ మెయిన్ లైన్లోకి వచ్చేస్తే ఏడైనా సరే మంచి చెడు ఉంటుంది, అట్లనే ఈడ కూడా ఎట్లుంటుంది అంటే చెడు అనే విలన్ డాన్ ప్లేస్లో దానికి ఒక పేరు ఉంటుంది కాంప్లెక్స్ అని చెప్పేసి. ఆ విలన్ ప్లేస్లకు హీరో పోవాలి అంటే అట్లుంటుంది అనమాట. ఆడ ఎట్లుంటుంది అందరికి అడిగి పోవాలని చెప్పేసి ఆడ హీరో విలన్ ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ కే అనే ఒకటి ప్రాజెక్ట్ చేస్తుంటాడు. అది ఆడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. అది మనకు కూడా ఇంకేం క్లియర్గా ఏం చేయలేడు. అట్లా ఇలా స్టోరీలో వచ్చేసి ఫస్ట్ హాఫ్లో ఏముంటుంది, బుజ్జి క్యారెక్టర్ ఉంటుంది, అంటే హీరో తోటి ఉంటుంది. సెటారికల్ కామెడీ అని చెప్పొచ్చు. 100కి 100% పండించింది. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక వాయిస్ ఉంటుంది ఒక కార్లో, అంటే హీరో తోటి పాట ఉంటుంది. ఆ వాయిస్ అనేది మనకు మస్తు అనిపిస్తుంది. అంటే హీరోని ఒక ఫుల్ కామెడీ యాంగిల్లో చూడవచ్చు మనం. ఎప్పుడు యాక్షనే కాకుండా స్మైల్ ఇచ్చుకుంటా ఇంట్రడక్షన్ సీన్లో కూడా హీరో ఎలివేషన్ని పెంచుడు తగ్గించుడు ట్విస్ట్లు మంచిగా అనిపిస్తుంటాయి. దాంతోపాటు ఇక స్టోరీలో మళ్ళీ వచ్చేసి ఏమవుతుందంటే ఇట్లా సాగుతున్నప్పుడు మెయిన్ స్టోరీ లైన్లోకి వచ్చేస్తారు. అంటే కల్కి అవతారం అని కాన్సెప్ట్లోకి వచ్చేస్తారు. ఆమె హీరోయిన్ కడుపులో పుడతాడు అని నార్మల్గా చెప్తుంటారు ఆ స్టోరీలో. అప్పుడు దానికి సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ప్రభాస్ ఇంకా అశ్వత్థామ అనే 2 క్యారెక్టర్స్ దానికి సపోర్ట్ చేస్తుంటాయి. అట్లా విలన్ చంపుదాం అనే ప్రాసెస్ ఉంటే వీళ్ళిద్దరు కాపాడుతుంటారు. అట్లా ఈ ఫిలిం అనేది రన్ అవుతుంటుంది పార్ట్ 1లో. ఇలా ఇంకొంచెం మనం మాట్లాడుకునేది ఏంటంటే సైడ్ క్యారెక్టర్స్, అంటే ఇలా మధ్యలో అర్జున్ రెడ్డి వస్తాడు అర్జున్ క్యారెక్టర్లా, ఇంకా రాజమౌళి వస్తాడు చిన్న క్యారెక్టర్లా, కమిడియన్ బ్రహ్మానందం, ఇంకా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైలాగ్ అయినా థియేటర్ మొత్తం చెవు అంటారు ఒకసారి. ఇట్లా కొంత మీకు చెప్పేసిన. ఇంకా మిగతా మీరు సినిమా చూసి గూస్ బంప్స్ అంటారు కదా, చేతులు ఇట్లా ఇంటికి వెళ్ళేస్తాడు అనేటి ఒక 5-6 టైమ్స్ వేస్తాయి మనకు మొత్తం మూవీలో. అట్లా మొత్తం మీద నేను ఒక మంచి గుడ్ ఫిలిం చూసిన ప్రభాస్ నుంచి అని చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.